హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామిని వ్లాగ్స్. నా పేరు యామిని. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను మార్నింగ్ లేచేసి ఇంకా బ్రష్ అయి చేసేసి కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ముందుగానే కందిపప్పు అవి నానబెట్టుకున్నాను, బియ్యం కూడా కడిగేసి పెట్టుకున్నాను పక్కన. రెండు ఇంకా వెలిగించేసుకుంటున్నాను. ఈరోజు అయితే నేను పిల్లల లంచ్ బాక్స్లోకి పప్పుచారు అలాగే అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వాటర్లో పసుపు ఉప్పు వేసుకొని పెట్టుకున్నాను. ముక్కలు వేసుకోవాలి కదా, అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండటానికి. ఇంకా నాకు కావాల్సినవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. నేనైతే 2 అరటికాయలు తీసుకున్నానండి. అరటికాయలు తీసుకొని చెక్కు తీసేసుకుంటున్నాను. ఈరోజు నేను నా స్టైల్లో ఫ్రై ఎలా చేస్తానో చూసేయండి. నేను అందరూ ఉడకబెట్టి వేయిస్తారు కదా, నేనైతే ఎలా వేయిస్తానో చూపిస్తాను. ఇక్కడైతే ముక్కలు కోసేసుకుంటున్నాను. అంటే మరీ పలుచగా కాదండి, కొంచెం మందంగా కోసుకుంటే బాగుంటుంది కర్రీకి. అలాగే పప్పుచారు ఎలా చేస్తానో కూడా చూసేయండి. ఏమీ లేదండి, సాంబార్కి అయితే అన్ని కూరగాయలు కావాలి, పప్పుచారుకి అలా అవసరం లేదు. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఉంటేనే చాలా బాగుంటుంది పప్పుచారు సింపుల్గా. ఇంకేం వెజిటేబుల్స్ అవసరం లేదు కదా పప్పుచారుకి అయితే. సాంబార్కి అయితే అన్ని వెజిటేబుల్స్ కావాలి, సాంబార్ పొడి కూడా వేయాలి. అయితే ఏం అవసరం లేదు కాబట్టి సింపుల్గా చేసేయచ్చు. ఇంకా కావాల్సినవి తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు ఇవన్నీ తీసుకొని మిగతాయి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. నేనైతే అలా జిప్ లాక్ కవర్స్లో స్టోర్ చేసుకుంటానండి. వెజిటేబుల్స్ చాలా బాగుంటాయి, తొందరగా పాడవవు. అందుకని నేను జిప్ లాక్ కవర్స్లోనే పెట్టుకుంటాను అన్నీ. ఇంకా అవసరమైనప్పుడు తీసుకొని మిగతాయి లోపల పెట్టేశాను. ఇంక ఈ కూరగాయలు అయితే కోసేసి పక్కన పెట్టుకుంటున్నాను. చింతపండు కూడా నానబెట్టానండి. వెనకాల ఉన్న గిన్నెలో చింతపండు నానబెట్టాను. పప్పు కడిగినప్పుడే చింతపండు కూడా నానబెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇక్కడ కూరగాయలు కూడా కోసేసుకొని పక్కన పెట్టుకుంటాను. విజిల్స్ వచ్చాక అప్పుడు ఇవన్నీ వేసుకొని పప్పుచారు పెట్టుకోవాలి. పిల్లలైతే రెడీ అవుతున్నారండి. నేనైతే ఇంకా గబగబా ఈ పనులు చేసేసుకుంటున్నాను. ఇంకా నేను ఇవాళ చేసే 2 కూరలు పిల్లలకి చాలా ఇష్టం అండి. పప్పుచారు కానీ అరటికాయ ఫ్రై కానీ. ఇంకొక ముద్ద ఎగస్ట్రా తింటారు ఇవాళ అయితే. నచ్చినవి ఉంటే ఒక ముద్ద ఎగస్ట్రా తింటారు, నచ్చకపోతే అసలు ఏంటో పెట్టిన దాంతోనే ఇంకా అలా తింటారండి. పిల్లలందరూ అంతేలే, ఇంకా నచ్చింది ఉంటేనే వాళ్ళు ఒక ముద్ద ఎగస్ట్రా తినేది. అందుకే వాళ్ళకి నచ్చినవే చేస్తూ ఉంటాను. ఇక్కడైతే బాండీ పెట్టుకొని ఫ్రైకి కూడా అన్నీ తాలింపు దినుసులు అన్నీ వేసేసుకుంటున్నాను. తాలింపు వేగిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఓ పక్కన విజిల్స్ కూడా వచ్చేసినాయి. పప్పు అయితే వాటర్ ఎక్కువైనట్టుందండి, కుక్కర్ అంతా పొంగిపోయింది బాగా. ఆ తర్వాత ఉంటుంది పొయ్యి కడుక్కునేటప్పుడు. ఇక్కడ చూసారు కదా, తాలింపు వేసేసుకున్నాను. తర్వాత అయితే అరటికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో కొంచెం వేగిన తర్వాత వాటర్ పోసేసుకోవడమేనండి. అంటే ముందుగా ఉడకబెట్టే పని లేకుండా ఇలా చేసుకుంటే బాగానే ఉంటుందండి. నేను ఇలాగే చేస్తూ ఉంటాను. ఇదైతే మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆమె అలాగే చేసేది మా అమ్మ. ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఒక్కొక్కసారి ఉడకబెట్టి కూడా వేయించుతూ ఉంటాను. ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుందండి, బాగానే ఉంటుంది ఫ్రై. ఇలా చేసి చూస్తే చాలా బాగా వచ్చింది ఒకసారి. ఇంకా నేను అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాను. కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఉడకబెట్టి వేయించింది ఒక విధంగా ఉంటే ఇలా చేసింది ఒక విధంగా ఉంటుంది. బాగానే ఉంటుందండి ఇది కూడా. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయిందండి బాగా. నానబెట్టి పెట్టాను కదా, ఇంకా పప్పు గుత్తితో మెదిపే పని లేకుండా ఉడికిపోయింది. అందుకే గెరిటితో కలిపేస్తున్నాను. బాగా మెత్తగా ఉడికిపోయింది, మిక్సీ వేసే పని కూడా లేదు. ఇంకా ఇవన్నీ ఇంకా వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటానండి. ఈ గిన్నె సరిపోదని పెద్ద గిన్నె పెట్టుకొని పప్పుచారు అయితే చేసుకుంటాను. ఇలా పప్పుచారు పెట్టేటప్పుడు ఒక ములక్కాయ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఒక్కోసారి ములక్కాయ ఉంటే అది వేస్తాను, లేదంటే ఇలాగే చేసేస్తానండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటాలు వేసేసి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పప్పుచారు. ఇంక నేను ఇవన్నీ వేసేస్తున్నాను. కరివేపాకు కావాల్సినంత తీసుకొని వేసేసుకుంటున్నాను.
ఇంకా తాలింపు వేసేటప్పుడు కూడా కావాలి కదా, అందుకని కొంచెం అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టానని చెప్పాను కదండి, అదైతే ఈ కుక్కర్లో వేసేస్తున్నాను. కొంచెం పప్పు ఉంటుంది కదా లోపల, దాంట్లో పిండేసి ఇంకా దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ గిన్నెలో. ఆ తర్వాత అయితే కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. ముందైతే ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని కావాల్సినంత వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేయడమే. ఉదయం పూట ఇలా వంటలు అయిపోతే చాలా హాయిగా ఉందండి. మధ్యాహ్నం పూట చేయాలంటే చాలా విసుగ్గా అనిపించేది. పనంతా అయిన తర్వాత స్నానం చేసి వంట చేయడం అలా చేసేదాన్ని. మొన్నటిదాకా పిల్లల స్కూల్ లేవు కదా అప్పుడైతే. ఇప్పుడైతే క్యారేజ్ బాక్సులు కాబట్టి ముందే వంట అయిపోతుంది. ఇంకా పనంతా చేసుకొని స్నానం చేస్తే ఇప్పుడు పని అయిందిరా బాబు అనిపిస్తుంది. ముందు వంట అయిపోతే హడావిడి ఉండదండి, ఓ పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇక్కడైతే కావాల్సిన నీళ్లు పోసేసుకుంటున్నాను. ఇంకా పక్కన పొయ్యి మీద పెట్టానండి అరటికాయ ఫ్రైకి. ఇంక ఈ పెద్ద పొయ్యి మీద పప్పుచారు పెడితే మరుగుతూ ఉంటుంది. ఇంకా అన్నీ వేసేసుకొని ఉప్పు అయి చూసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇలా 4 పొయ్యిలు ఉండటం వల్ల ఒక్కో దాని మీద పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. అదే 2 పొయ్యిలు అనుకోండి, ఒకటి తర్వాత ఒకటి పెట్టాల్సి వస్తుంది, 2 అయిన తర్వాత ఒకటి పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ 4 పొయ్యిలు ఉండటం వల్ల 3 పొయ్యిల మీద 3 పెట్టేశాను, ఇంకోటి ఖాళీగా ఉంది. ఎక్స్ట్రా ఇంకేమైనా చేయాలన్నా కూడా సరిపోతుంది 4 పొయ్యిలు ఉంటే. ఇక్కడ చూశారు కదా వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి. నేనైతే ముక్కలు మునిగేదాకా అయితే వాటర్ పోసాను, మొత్తం ఎగిరిపోయింది. మూత పెట్టి మగ్గించుకుంటే సిమ్లో పెట్టుకోవాలండి, మరీ హైలో పెట్టుకోకూడదు, మాడిపోద్ది వాటర్ ఎగిరిపోయేటప్పుడు. ఇంకైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత కారం అయితే వేసుకుంటున్నాను. ముందైతే కొద్దిగా వేసుకున్నాను కదా కారం, కొంచెం ఫ్రై కదండి, ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నాను. ఇప్పుడు వేయించుకుంటే ఇంకా ఎర్రగా బాగా వేగుతుంది. ఇంకా పప్పుచారులోకి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే కరివేపాకుతో కూడా బాగానే ఉంటుంది, కానీ కొత్తిమీర వేసుకుంటే మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఇంక ఇది మరుగుతూ ఉంటుంది, ఇంకా పొయ్యి దగ్గర ఉండాల్సిన పని లేదు. పిల్లలు ఏం చేస్తున్నారో చూసి వాళ్ళకి జడైతే వేయాలి అమ్మాయికి. ఇక్కడ ఫ్రై కూడా అయిపోయిందండి. కారం వేసాను కదా, కాసేపు పొయ్యి మీద ఉంచుకున్నాను, ఆ తర్వాత దించేయడమే. పప్పుచారు అయితే ఇంకొంచెం మరగాలండి, ఇంకా అది మరిగితే తాలింపు వేసేస్తాను. ఇంకెక్కడైతే మరిగిపోయిందండి పప్పుచారు ఎంత బాగా మరిగితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా బాగా మరిగిన తర్వాత అయితే ఇంకా తాలింపు వేసేసుకోవడమే. ఇంకా ఫ్రై కూడా అయిపోయింది, మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకా పప్పుచారు ఒకటేనండి బ్యాలెన్స్, ఇంకా అది కూడా తాలింపు వేసేసుకుంటున్నాను మరిగింది కాబట్టి. ఇంకా గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం పప్పుచారులు పులుసులు పెట్టినప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా చిన్నులపాయలు అయితే దంచి వేసుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ మెంతులు, ఇంకా ఆవాలు, సాయమినపప్పు, పచ్చెనపప్పు వేసేసుకోవడమే. కొంచెం కనుక మనం మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి పులుసులకు కానీ పప్పుచారులకు కానీ. ఇంకా అన్నీ వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఇంకా తాలింపు పెట్టేసుకొని పప్పుచారు వేసేసుకోవడమే. ముందైతే బాగా వేగాలండి, బాగా వేగితేనే బాగుంటుంది. బాగా వేగిన తర్వాత అయితే కరివేపాకు వేసుకొని అది బాగా వేగిన తర్వాత ఇంకా మరిగిన పప్పుచారు పోసేసుకోవడమే. ఇంకెంతేనండి, అయిపోయింది వంట ఈరోజు, చాలా సింపుల్గా. ఇంకా తర్వాత లంచ్ బాక్సులు సర్దేస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకా నా కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ పనులు అయిపోయినాయి. ఇంకా వాళ్ళు బ్యాగులు సర్దుకొని రెడీగా ఉన్నారు. నేనైతే ఇంకా తాలింపు వేసేసి క్యారేజీలు కట్టేస్తాను. పెద్ద గిన్నెలోనే ఉంచేసుకున్నానండి, ఈ చిన్నది చాలలేదు కదా, ఇంకా దాంట్లోనే ఉంచేసుకున్నాను. పిల్లలు క్యారేజీలు సర్దిన తర్వాత అంట్లు తోముకునేటప్పుడు ఇంకా మిగిలింది వేరే గిన్నెలోకి తీసుకొని ఇంకా అయితే ఆ గిన్నె షింక్లో పడేస్తాను. చాలేదని ఇంకా పెద్ద గిన్నెలోనే ఉంచేసుకున్నాను. ఇలా తాలింపు వేసాక గనక కాసేపు ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచి దించేసుకుంటే తాలింపు ఫ్లేవర్ అంతా బాగుంటుంది పప్పుచారుకి. ఆ తర్వాత అయితే పిల్లలు కూడా వెళ్ళిపోయారండి. ఇంకా నేనైతే ఇంకా గిన్నెలు తోమేసుకుంటున్నాను. ఇంకా చాలా వచ్చినాయండి గిన్నెలు.
ఇంకా గబగబా తోమేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా గిన్నెలు తోమటం కూడా అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా పొయ్యి క్లీన్ చేసుకోవాలి. అంతా పొంగిపోయింది కదండి, ఇప్పుడు డబల్ పని అయింది. ఎండిపోయింది కూడా. ఇంకా కాసేపు నానబెట్టి ఇంకా పొయ్యి అయితే కడిగేసుకోవాలి. కొంచెం నీళ్లు పోస్తే నానుతూ ఉంటుంది. ఆ తర్వాత అయితే సబ్బుతో రుద్దేసుకొని ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఏమీ పొంగకుండా చూసుకుందాం అనుకున్న రోజే అన్నీ పొంగిపోతాయండి. ఒక్కోసారి పాలు పెట్టి మర్చిపోయినా పొంగిపోతూ ఉంటాయి. అప్పుడైతే బాగా రుద్ది కడుక్కోవాలి. ఎక్స్ట్రా పని అనే చెప్పాలి. అలా పొంగకుండా ఉందనుకోండి, ఏమీ పొంగకుండా ఉంటే ఇంకా అప్పుడు ఈజీగా కడిగేసుకోవచ్చు. పొంగిందనుకోండి రుద్ది కడుక్కోవాలి. ఇంకా అదే డబుల్ పని అయిపోయింది. పొయ్యి అయితే వేడి మీద కడగకూడదని ఇంకా గిన్నెలు తోమేసిన తర్వాత అయితే కడుగుతున్నాను. అప్పుడు కొంచెం చల్లగా అయిపోతుంది కదా. ఈ గ్లాస్ స్టవ్ ఉన్నవన్నీ కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలండి, లేకపోతే పేలిపోతాయి. ఈ మధ్య చాలా వీడియోస్ చూశానండి అలా గ్యాస్ స్టవ్ పేలిపోవడం. నాకు తెలిసి అది వేడిగా ఉన్నప్పుడు కూడా నీళ్లు పెట్టి కడగకూడదండి. కడిగినా కూడా అది హీట్కి ఇంకా తొందరగా పేలిపోతాయి. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి స్టవ్లు. నేను కొని స్టవ్ 5 ఏళ్ళు అయితే అయిపోయింది. ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం లేదు, రిపేర్ కూడా ఏం రాలేదు, బాగానే ఉంది. ఎక్కువ దాన్ని వేడి మీద ఉన్నప్పుడు అయితే కడగకూడదండి, అప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఇంకైతే ఇక్కడ కడిగేసుకొని క్లాత్తో తుడిచేసుకుంటున్నాను. నీట్గా ఉంటుంది ఇలా తుడిచేసుకుంటే. అదే ఆరిపోద్ది కానీ మచ్చలుగా ఉంటుంది. ఇలా కనుక క్లాత్తో తుడిచేసుకుంటే నీట్గా అనిపిస్తుంది, ఆరిపోయి షైనింగ్గా అనిపిస్తుంది. ఇంక ఇలా కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకున్నాను. మా వారైతే పిలిచి వేడి నీళ్ళు పెట్టమన్నారు. ఇవాళ కొంచెం చల్లగా ఉంది. ఇంకా ఇప్పుడైతే కొంచెం వేడి నీళ్ళు పెట్టి స్నానానికి అని చెప్పారు. ఇంకా తుడిచేసుకొని వేడి నీళ్ళు అయితే పెట్టాలి పై మీద. ఈరోజైతే చల్లగా ఉందండి, బాగా వర్షం పడేట్టుంది. పొద్దునుంచి అలాగే ఉంది, అసలు ఎండ అనేది రాలేదు. ఇంకా బట్టలు ఎలా ఆరుతాయో మరి. కానీ వెయ్యాలండి, ఉన్నాయి చాలా ఉన్నాయి, వెయ్యాలి ఇంకా బట్టలు. ఇంకా వేసి ఇంకా ఫ్యాన్ కాలు కింద ఆరుతాయి కదా, అవి వేసేసి కాసేపు బయట పెట్టి బయట అయితే ఆరేస్తాను. వర్షం వస్తే ఇంకా లోపల ఆరేసుకోవడమే. ఇక్కడైతే వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి పొద్దున వంట చేసేటప్పుడే. ఇంక ఇప్పుడైతే ఇవి తీసుకెళ్ళి ఆరేయాలి. మాకు వంటగది వైపు ఒక బాల్కనీ, అటువైపు బెడ్రూమ్ వైపు ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ ఉంది. ఇంక అక్కడైతే ఆరేసేసుకుంటున్నాను. ఇలా ఆరేసుకుంటున్నానండి. వర్షం అయితే పెద్దది పడితే బాగా తడుస్తాయండి, చిన్న చినుకులు అయితే తడవు అనమాట అక్కడైతే. ఇంకా తర్వాత అయితే ఇల్లు కూడా ఊడ్చేసుకుంటున్నానండి. ఇంకా ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.